వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలో వన్ సైడ్ రిజల్ట్, ఇక జమిలీ షురూనేనా? వైసీపీకి మరో బిగ్ షాక్, రాజీనామా చేసిన మరో ఎమ్మెల్సీ. రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. విద్యార్థికి నూడ్ వీడియో కాల్, కలకలం రేపిన సంఘటన. బంగారం డబుల్ హ్యాట్రిక్, ఈసారి ఏకంగా ఎంత పెరిగిందో తెలుసా? మహారాష్ట్ర ఎన్నికల్లో వన్ సైడ్ ఫలితాలు రావడంతో ఇక మోదీ జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2027లో జమిలీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో మోదీ ప్రభుత్వం ఉంది. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని పక్షాల మద్దతును కూడగట్టి జమిలీ ఎన్నికలకు వీలైనంత త్వరగా వెళ్లాలన్న యోచన ఇక స్పీడ్ అందుకోనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కృష్ణా జిల్లా కైకలూరులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ ఇవాళ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మండలి చైర్మన్కు జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖ పంపించారు. అయితే భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇలా ఎందరో నేతలు ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి బట్టి చూస్తే వైసీపీ దుకాణం త్వరలోనే బంద్ అవ్వడం ఖాయం అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. మహారాష్ట్రలో సీఎం రేవంత్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బీజేపీ ఎంపీ కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఓటమికి తెలంగాణ, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన లేకపోవడం వల్లే ఆ పార్టీకి ఓటమి ఎదురైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడే ఫలితాలు ఇంకా వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మ్రోగిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ హవా మహారాష్ట్రలో కొనసాగుతున్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీ అని చెప్పి అన్ని పార్టీలు భావిస్తున్నాయి అలా ఈ ఫలితాలతోని. గట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి వాట్సాప్కు వీడియో కాల్ వచ్చింది. విద్యార్థి సమాధానం ఇస్తూ ఉండగానే హఠాత్తుగా ఆ యువతి నగ్నంగా మారింది. షాక్ తిన్న విద్యార్థికి వీడియో కాల్ కట్ అయింది. నిమిషాల్లోనే నగ్న వీడియోను రికార్డ్ చేసి ఆ యువతి విద్యార్థికి పంపి డబ్బులు డిమాండ్ చేయడంతో విద్యార్థి ఆన్లైన్లో 20,000 డబ్బులు పంపాడు. అయితే తిరిగి యువతి బెదిరించడంతో విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. దేశంలో బంగారు ధరలు డబుల్ హ్యాట్రిక్ కొట్టాయి. వరుసగా నేడు 6వ రోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 750 రూపాయలు పెరిగి 73,000కు తాకింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 820 రూపాయలు ఎగిసి 79,640 వద్దకు చేరింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర 1,10,000 రూపాయల వద్ద ఉంది. చూసారుగా వివరాలు బుడ్డన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.